ఈ దేశంలో ఏ మతాన్ని అవమానించినా అది తప్పే. కానీ రాజకీయం పేరుతో మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన నాందేడ్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్ర చవాన్ మద్దతుదారుల ఆధ్వర్యంలో జరిగింది. అంతా మామూలుగానే జరుగుతుంది అనుకునే లోపు ఆ ఆందోళనలో ఉన్న కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు అకస్మాత్తుగా ఒక షాకింగ్ నినాదం చేయడం మొదలుపెట్టారు. అదేంటంటే సనాతన ధర్మం ముర్దాబాద్, అంటే సనాతన ధర్మం నశించాలి అని. ఒక జాతీయ పార్టీకి చెందిన నిరసనలో ఇలాంటి నినాదాలు రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ వీడియో బయటకు రాగానే బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న విద్వేషం బయటపడిందని బీజేపీ విమర్శించింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, బుజ్జగింపుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసినందుకు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ దేశంలో ఏ మతాన్ని అవమానించినా అది తప్పే. కానీ రాజకీయం పేరుతో మన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? కేవలం ఓట్ల కోసం ఇంతలా దిగజారాలా? ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అన్ని గ్రూపులలో షేర్ చేయండి. జై హింద్.